వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. దోస్తులు కొత్తగా మా ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా కింద గంట సింబల్ వస్తుంది. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము. దోస్తులు రోజుకు ఒక కొత్త కంటెంట్ తీసుకొస్తామని మనలోకి చెప్పినాం కదా, ఇక అదే ఫాలో అవుతున్నాం. దోస్తులు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే మాకు తెలియదు కదా అందరికి నచ్చే కంటెంట్ ఏది ఉంటుందో అని, అందుకే డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ రోజు పెడతాము. అందులో దేనికైతే వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయో అదే పార్ట్స్ లా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు. సపోర్ట్ అంటే పెంటాక ఏం సపోర్ట్ చేయాలి, వీడియో చూస్తున్నాం కదా అని అనుకుంటారు కదా. వీడియో చూసినాక ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకా ముందుకు పోయి మన ఛానల్ ఈజీగా గ్రో గానికి అవకాశం ఉంటుంది దోస్తులు. ప్లీజ్ 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 మా కోసం ఒక చిన్న లైక్ కొట్టండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓయమ్మో ఇయ్యాలేండి, ఏడంగానో తెల్లారింది కదా, కాకులు కావు కావు అంటున్నాయి. ఈ అమ్మ ఇప్పటిదాకా నిద్ర పట్టింది అలా. ఇక పాలు పోస్తాను పోవాలే. ఈ ఎంతమంది ఎన్ని మాటలు తెచ్చుకుంటారో, పొద్దు కిందాక వన్నట్టుంది పెంటాక ఇంకా పాలు పోస్తాందుకు రాలేదని ఓయమ్మ ఎంతమంది ఎదురు చూస్తురో. దబ్బ పోవాలి దేవుడా. అబ్బా నగటిచ్చే పిల్లలెక్క పాల గిలాస పట్టుకొని ఎట్లొస్తుంది చూడి బోడం ఒకంది. ఏదో ఒకటి చెప్పి అబద్ధాలు చెప్పి పంపించాలి దీన్ని. ఓ పెంటమ్మా, ఏందేంది అక్క చెప్పు. ఓయమ్మో పిలుస్తుంటే ఇట్లా మచ్చం బలుపుతలేవు పెంటమ్మా, బాగా ముళ్ళు ముదిరినట్టుంది కదా. దీని చోటి ముఖంలో చెప్పు ఏందక్క అంటే దీని చెవులు ఇంటించి పాడుగావు, నన్నే పిలుస్తా వాళ్ళకవేంది అని అంటారు చూడి బోడం ఒకంది. చెప్పు ఏందక్క పలుకుతున్నానికి వినిపిస్తలేదు. గట్లనా ఏంది చెల్లెయ్యల పొద్దెక్కిందాకా వన్నట్టున్నావు. ఇక పాల గిలాస పట్టుకొని ఏ కాలమై నీ బర్లతోటి కాడ కూర్చోబట్టి పాలకు రాలేదు, ఊర్లో పాలు పోస్తాందుకు ఇట్లా రాలేదు కదా, ఏమైందిరా? ఏం లేదక్క, ఇలా బర్లు పాలు ఇయ్యలేదంట, నిన్న మేత మేయలేదంట మంచిగా, అందుకే చక్కగా పాలు ఇయ్యలేదంట. మరి ఈ చలికి ఇయ్యలేదో ఏం కథలో నాకు అర్థమైతలేదు గాని గాదే ఇక ఊరంతా తిరిగి రాతాలు పూస్తాలు అందరికి ప్యాకెట్ పాలు తెచ్చుకొని తాగురమ్మయ్యలు ఒక్కనాడని చెప్పుదామని బయటకు వెళ్ళినా. అయ్యో గంతేనా చెల్లె, ఇయ్యాల మా ఇంటికి చుట్టాలు వస్తుర్రు, నా కొడుకుని చూడనీకి వస్తుర్రు. ఇక వాళ్ళకు చిక్కడి పాలతో చాయ్ పెడితే బాగుంటది అని నీ దగ్గర పాలు తీసుకుందామని వచ్చిన. అయ్యో ఇయ్యాల చుట్టాలు వచ్చే టైంకే పాలు లేవా? తెలుగులో మన పోయా ఏదో నిన్న మొన్న ముసళ్ళు ఒకటే ఉంటది కదా అని పాల బుట్టు పోస్తే చాయ్ పెట్టుకుని తాగుతుంది కదా అని ఏదో పాపం అని పోస్తే మళ్ళీ పైసలు ఇచ్చే పిల్లలెక్కన ఎట్లొచ్చింది చూడు, చుట్టాల గిట్ల చాయ్ పెట్టాలి చెల్లి అనుకుంటా. అమ్మో దీనికి ఇంకా 2 రోజులు పోసింది అనుకో, రోజు నగతాసం లెక్క లైన్ కడతది కావచ్చు. మరి ఎట్లా చెల్లె ఇప్పుడు ఎట్లా చేయాలి చెప్పు. పైసలు ఉంటేనేమో దుఃఖం మీద పోయి అన్న కొనుకొస్తుంది. ఇక పైసలు ₹1 లేవు ఇక నీ దగ్గర అంటే ఇక ఉద్దరినో సద్దరినో పోస్తా, పైసలు ఇవ్వకుండా పోస్తావని నీ దగ్గరకు వచ్చినాయి చెల్లె. ఏమో అక్క అయితే నన్ను చెయ్యి, నాకేమెరక. ఇప్పుడు నేను చాయ్ పెట్టుకుని ఇట్లా తాగలను, నా బాధ నాకే ఉంది పా. సరే చెల్లె, ఇక నన్ను బాధపడి మా ఊరి దగ్గర ₹10 అడుకొని చిన్న పాల ప్యాకెట్ అనేది తెచ్చి పెడతా. మరి ఏం చేస్తా? దీని పీసి ముఖంలో చెప్పు, చుట్టాలందరికి చిన్న పాల ప్యాకెట్ ఏం సరిపోతుంది, పెద్ద పాల ప్యాకెట్ 2-3 అయినా సరిపోవు. ఏమైనా చేసుకోరు తల్లి. దీంతో మాట్లాడింటే టైం వేస్ట్ అయ్యే కదా, ఇక అందరు ఎదురు చూస్తుండొచ్చు. మరి దొడ్డి కాడికి ఇట్లా రావచ్చునా అందరూ? పోయి దెబ్బనైనా పోషొస్తా. ఆవో దొడ్ల బర్రెలు లేవు ఏం లేవు. ఓయేమో టైం ఎంత అవుతుందిరా, నేను టైం చూసుకోకుండానే బయటికి వెళ్తే ఇక బర్రెలను కొట్టుకోపోయినట్టుండి మేపుకొస్తానుకు. ఓ నీ అమ్మ బాకిట్ల పాలు విండి పెట్టినట్టుండు. ఇంకా నయ్య మళ్ళీ పాలు ఉన్నాయా, మరి కుక్కలన్నీ తాగిపోయినాయా? అమ్మయ్య పాలన్నీ బకెట్నే ఉన్నాయి, ఇంకా నయ్యం రా దేవుడా. ఏ కుక్కలు బొక్కలు వచ్చి ఉడకపోస్తే ఇక నా పని మెత్త చేసిన వచ్చి. ఓ లడ్డు ముసల్దానా, రోజు పాలు పోస్తానికి వస్తావు, ఈ రోజు ఎందుకే రాలేదు మా ఇంటికి? ఈ పోరగాని బిడ్డల కట్టే ఏమైంది రా పిల్లగా? ముసల్దానా లడ్డు ముసల్దానా అంటున్నావు, ఎట్లా కనిపిస్తున్నారా పిల్లగా నీకు? రాలేదు, ఏం చేస్తా చేసుకోపో. ఆగో ఏమో పుణ్యానికి వస్తున్నట్టే మాట్లాడుతున్నవే ముసల్దానా. రోజు మా అమ్మ మా అయ్య నెలనాడు పైసలు ఇస్తలేరా రోజు పోసుకొని? ఏమో పుణ్యానికి వచ్చినట్టే మాట్లాడుతున్నావు. లడ్డు ఉన్నావు కాబట్టి ముసల్దాని కాబట్టి లడ్డు ముసల్దానా అంటున్నా. అబ్బో ఏమైనా కొత్తగా ఉందా మాట? ఓరు పిల్లగా పొద్దుగా నాతో పంచాలు పెట్టుకోకు, నా మనసు బాగలేదు ఇలా, నా మూడు బాగలేదు, మూసుకొన్నాడు. మరి పాలు కావాలన్నాను పిల్లగానికి, గిలాసను నేను పట్టుకొని రావాలి గాని ఉత్త చేతులతో రుయ్యా ఉప్పుకొచ్చినావు నాయనా. ఓ వీడికి 2-3 మలకలకు గిలాస పట్టుకొని తిరుగుతా ఉన్నాను, రాకపోతే ఈసారి వస్తగా రాగాయి ముసలి. ఇక బకెట్ ఎత్తుకొని పోదామని మళ్ళీ వచ్చిన. ఇక నువ్వు వచ్చినావు కదా, నీ దొంగ మొక్కన చెప్పు. బకెట్ పాలతో ఎత్తుకొని పోదామనుకున్నావురా దొంగ మొక్క కూడా. ఇట్లా కానీ దొరకాలే గాని పోలీసులకు పట్టించి పొక్కంతా వలగొట్టిస్తుంది నీది. ఏ నడువే ముసల్దానా, నీకు సోది పెట్టేటోళ్ళు ఉంటే రోజంతా సోది పెడితేనే ఉంటావు. నడువు మా ఆడకట్టలు చాలా మందిని పాల కోసం ఎదురు చూస్తుర్రు. ఆగో పాల క్యాన్ పట్టుకొని ఇప్పుడు పోతుందేంది నా పెండము.
పొద్దెక్కిందాక వన్నట్టుంది దీని తల్లి. ఇప్పుడు పట్టుకొని పోతుంది, రుయ్య రుయ్యి ఉరుకుతుంది చూడు. ఎంతమంది ఎదురు చూస్తుర్రో, పాలకు రాలేదు పెంటక్క కానీ మబ్బుల సంది లేచి ఎదురు చూస్తారు. ఈ అమ్మ మళ్ళనైతే రాని దీని పని ఎట్లా చేస్తాను అంటే, నేను బర్లం కొట్టుకోపోయి అక్కడ కట్టేసి వచ్చేదాకా అది ఇవ్వలేదు. మరి బకెట్ల పాలు పోసిన సంగతి ఏదైనా కుక్కకో బొక్కకో తెలిసి, లేకపోతే ఏమన్నా మనుషులకు తెలిసి ఎత్తుకొని పోతే, కుక్కలకు పోస్తే దీని పని వచ్చినాక మెత్తయ్యేదు. దీనికి గింతనన్నా భయం భక్తి లేదు. ఏమైనా బర్రెలేక తింటుంది పంటుంది. మరి బర్ల కాడ పోయి పెండరాన్న తీస్తా, అదేదో సాఫ్ చేసి వస్తా అని గింత చింతనన్న లేదు. ఏమైనా పుణ్యానికి వచ్చిన తిండి తింటుంది, బర్రెలే బలుస్తుంది, పంతుంది, పొద్దెక్కిన దాకా లేస్తలేదు. ఏమనాలి, జరైతుండు. ఈ ఎవడైనా మళ్ళా పాలకు రావాలి, ఏమైంది లేట్ అయింది పెంటమా అని అన్నట్టు తెలియాలి. ఇక దాని పని మంచిగా అవుతుంది. అలా ఏం వదినే, ఎక్కడ పోతున్నావు? ఆది దుగ్నం మీదకై పోతున్నాయ్యా. ఎందుకు వదినే ఇంత పొద్దుగల పోతున్నావు? పాల కోసం పాల ప్యాకెట్ తెచ్చుకుందామని పోతున్నాయ్యా. ఇవాళ మీ బర్రెలు పాలు ఇవ్వలేదంట కదా. అదేంది బర్రెలు పాలు ఇవ్వకపోవడం ఏందోనే? పొద్దుగాలనే 5 కొట్టంగానే బర్రెలకు పాలు పిండి ఇదంతా సాఫ్ చేసి ఇక బర్రెలను కొట్టుకొని పోతి. పాలు ఇవ్వలేదంటున్నావేంది నువ్వు? ఎవరు చెప్పారు నీకు? నీ పెన్నమే అన్నదయ్యా. గిలాస పట్టుకొని ఇంటి ముందరికి పోయిన పాలన్న పోస్తావేమో చెల్లె. ఇవాళ ఊరందరికి రాతాలు పోస్తానికి రాలేదు కదా అని వస్తే, ఇవాళ బర్రెలు పాలు ఇవ్వలేదు అక్క అని చెప్తుంది. ఇక సరే తీ అని మా పోయినయ్యా. ఇంటికి చుట్టాలు వచ్చేది ఉంది. ఇలా షాయి పెట్టిస్తాను, పాలు లేకుండా మంచిగా ఉండదు, ఒక పాల ప్యాకెట్ అన్న కొనుక్కొద్దామని పోతున్నా. అరే చుట్టాలు వస్తున్నారు, నీ కొడుకుని చూడనికి వస్తుర్రా ఏంది? అవునయ్యా, ఇక సంబంధం కుదిరింది, వచ్చి చూసిపోతారంట. మరి పిల్లగాడు ఎట్లుండు, ఏం కథ, ఇల్లు ఇట్లా సంసారం ఇట్లా మంచిగా ఉందా అని చూసిపోతందుకు వస్తున్నారయ్యా. అరే గట్లనా? మరి చుట్టాలు వస్తారు అన్నప్పుడు ప్యాకెట్ పాలు ఏం కమ్మగా ఉంటాయి వద్దునే? మా దగ్గరనే పాలు కొంట పోవద్దా? మంచిగా కమ్మగా ఉంటాయి. చుట్టాలు వచ్చిన వాళ్ళు ఇట్లా మెచ్చుకుంటారు, అబ్బా షాయి బాగుంది అని. మరి నీ పెన్నము అబద్ధం చెప్పిందయ్యా. మరి పైసలు లేదు, పైసలు ఇయ్యనట్టుంది అని అనుకున్నట్టుంది. ఇక అందుకే పాలు లేవక్క, బర్రె పాలు ఇయ్యలేదు అని అబద్ధాలు చెప్పింది. అమ్మో, నీ పెన్న మెసొంటిది అనుకుంటున్నావు. ఇక నువ్వు ఉంటే మంచిగా ఏంటంటే అని పాలు పోస్తావు గిలాస నిండా. నీ పెళ్ళం అయితే కొసిరి గిన్నెని బొట్లు పోస్తుంది అయ్యా. ఇక ఆడోళ్ళ సంగతి తెలిసిందే కదా వద్దే, అట్లనే ఉంటారు కానీ. సరే రేపు పొద్దుగాల నేను 5:30కు 5:15 వరకు విండుతా. మరి గప్ప వరకు దొడ్డి కాడికి రారా, అది పోస్తా గాని. ఇక రోజు రావాలంటే ఇక పావు షేర్ పాలకైనా 20-30 రూపాయలు అయితే అయ్యా. ఇక నెలకు గన్ని వందలు గన్ని వేలు నేనే పెట్టుకుంటా గాని ఏమొద్దు తీయ్యా. గప్పుడు వచ్చిపోతా. ఇక నీ ఇష్టం ఉంటే పోయి. పైసలకి ఏమొద్దునే, నీవు ఒకదానిలో ఉంటావు కదా, ఇక నీ మట్టి నీ పాల సుక్కలు పోస్తే అయ్యే పోతుంది. అబ్బా, గట్లన్నో మంచిగా ఉందయ్యా. ఇక పైసలు వద్దంటే ఇక రోజు వస్తా తీయి. ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వస్తా. ఇక నీ పెళ్ళముంటే అయితే పంచాయతీ చేస్తావయ్యా. సరే వద్దునే. పోయి వస్తాయ్యా, పోయి పాల ప్యాకెట్ అని కొనుక్కొస్తా. ఏం చేస్తాము? ఓ పిల్ల సరిత, ఉన్నవా? జర డబ్బుందమ్మా బయటికి. ఏమైంది పెట్టక్క? రోజు తెల్లారక ముందుకే, కోడి గుయ్యక ముందుకే వచ్చి పాలు పోసిపోతావు. పాల గిన్నెదిరా అని దర్వాజ కొడుతూనే ఉంటావు. ఇయ్యాల ఏంది పెట్టక్క, ఇంకా రాలేదు, గీ టయానికి వచ్చినావు? ఏం లేదురా, జర మర్చిపోయి ఇక నిద్ర బాగా పట్టింది. పొద్దెక్కిందాకా వండుడయ్యింది. ఇక తీర లేచి చూసేసరికి ఓయామో టైం ఎంత అవుతుందో పాడై పాలకోలేదు. ఇక నా మొగడు తిట్టి పాడు చేస్తాడని దబా క్యాన్ల పాలు పోసుకొని వస్తున్న చెల్లె. జరేమనుకోకురి. గట్ల నా పెంటక్క. ఇక రోజు పొద్దుగాలనే వచ్చి పోసిపోయేది, ఇవాళ వస్తలేదు అని అంటే ఇక లేవనుకున్నాం గాని, ఇక పొద్దుగాలనే డికాషన్ పెట్టుకొని తాగినము. ఇక మా అత్త మామ ఒకటే పని తిడుతురు. రోజు పాలతో చాయ్ పెట్టిస్తుంది. ఇవాళ పైసలు లేనట్లే పాలు తెచ్చి చాయ్ పెట్టియలేదు, ఉత్తి డికాషన్ నీళ్ళతో పెట్టించింది అని ఒకటే గులుగుతుర్రు అక్క ముసలోళ్ళు. ఇక ఏం చేయాలి? నేను చెప్పుదామంటేనేమో మా అత్తతో మాట్లాడరాయే. ఇక మూసుకొని తాగినోళ్ళు తాగిరు, ఇంత ఉడకపోసిపోయిర్రు అక్క. ఏం చేయాలి చెప్పు? అయ్యో, నా వల్ల నీకు మాటలు పడ్డాయా అని. సరే ఇక వాటు, ఇది పాలు ఎక్కువనే పోస్తా పట్టియల్లా. చాలక్క, మంచిగానే పోసినావు. రోజుకు సగం గిలాసుల కంటే కొంచెం తక్కువ ఉండేది, ఇవాళ పెద్ద సగం గిలాసు నిండా అవుతున్నాయి అక్క. చాలక్క, మంచిగా పిల్లలకు పెరుగు తోడేసి చిక్కగా చాయ్ పెట్టుకొని తాగుతాం నేను నా మగడు. తాగురి చెల్లె, ఇక టైం లేదు, పోతున్నా. ఇక రోజు అంటే చేసే మాట్లాడబోయేది కానీ ఇవాళ టైం లేదే. ఇంకా పొద్దే కిందాక ఉన్నాననుకో, ఇక తిట్టినోళ్ళే కానీ తిట్టనోళ్ళు ఉండరు. సరే పో అక్క. ఓ పోషి, ఉండవానే? ఆగో, ఎంత గట్టిగా కూతలేసినా పలకదేమి ఇది. ఓ పోషి, బయటికి వెళ్ళే. ఆమె లేచిందో లేవలేదో పెంటక్క. ఇక నువ్వంటే నీకంటే బద్దకస్తురాలు. పొద్దెక్కిందాక వంటది.
ఎవడొచ్చింది సోయి ఉండదు. ఇక మొగడు మబ్బుల లేచిపోతాడు. ఇక ఆమెకి ఏం పని చెప్పు. మెల్లగా లేచి ఆకులు ఊకి పళ్ళు తోముకొని అప్పుడు మెల్లగా వండుకొని తింటది. ఇక అవసరం ఉంటే మీ ఇంటికి వచ్చి పాలు పోసుకొని పోతే తీయరాదు. ఇక పన్నెదాన్ని ఎందుకు లేపుతున్నావు? గంతే అంటవా చెల్లి? సరే సరే, ఇక లేచిందనుకో ఇక పాలమ్మ రాలేదా అని అడిగితే జర చెప్పు చెల్లి. ఇంటికాడి మీ ఆమె కోసం పాలు ఉంచుతా గానీ ఇంటి దాకా రమ్మని మరి పోస్తా. సరే సరే పెంటక్క, చెప్తా కనుకో. ఓ లచ్చక్క. పెంటమ్మ. ఓయమ్మో, పాల క్యాన్ పట్టుకొని 9 కొట్టంగొచ్చిందే. ఏమైంది పెంటమ్మ? ఇప్పటిదాకా రాకపోతేవి. ఇక పాలు ఇస్తలేవేమో బర్లు, లేకపోతే దాని ఊరికి ఇట్లా పోయిందా పెంటమ్మ రాలేదు అని పాల ప్యాకెట్ తెచ్చుకొని తాగినాం చెల్లి. అయ్యో అక్క, పాల ప్యాకెట్ తెచ్చుకొని చాయ్ తాగినాడు. ఇక నువ్వు రాకుంటే ఏం చేస్తాం చెల్లి? ఇక పాల ప్యాకెట్ పాలు తెచ్చుకొని చాయ్ తెచ్చుకుంటే ఇక తాగినందం లేదు, తాగనందం లేదు, ఏం అందం సందం లేదు చెల్లి. ఆ పాలు పాడుగాను. ఇక రోజు తాగేటోళ్ళు ఎట్లా తాగుతారో గాని ఇక మేము రోజు నీ దగ్గర తాగి తాగి ఇక అలవాటైంది చెల్లి. సరే సరే, మరి ఇక పోసుకో, పెరుగన్న తోడుకి ఇస్తా గాని. సరే సరే అక్క, గిన్నె తెచ్చుకోపో, పాలు చాలా ఉన్నాయి ఇవాళ, మంచిగానే పోస్తాపో. జరుండి చెల్లె, నా మన్మన్ని పిలుస్తా, గిన్నె పట్టుకొని వస్తాడు. ఒరేయ్ చింటుగా, గిన్నె తీసుకురా. ఇగో నాయనమ్మ. అయ్యో గిదేంద్రా గింత పెద్ద లోట గిన్నె పట్టుకొచ్చినవు? జరాన్ని పావుషేరు పాలకంట గింత పెద్ద గిన్నె పట్టుకొని వచ్చిండు. ఏం చేయాలి? పోరా నాయన, చిన్న గిన్నె పట్టుకరాపో, మీ అమ్మకి చెప్పు పోయిస్తది. ఆ పాల బకెట్లా అయిందని నీళ్ళు పోసిననే ముసల్దానా. పాలు చాలా కావచ్చు, ముసల్ది చానున్నాయని చాలా పాలు పోస్తుంది, తీసుకో. అరే చెప్తే చెవులు వినిపిస్తలేవారా నీకు? ఇంత పెద్ద లోట పట్టుకొని వచ్చినావు, పోయి చిన్న గిన్నె తీసుకురా పోరా. పాలు జర్రని పాలకు గింత పెద్ద గిన్నె ఎందుకురా? ఏం కాదు ఏం కాదు, ఇక్కడ అక్క, ఇలా పాలు చాలా ఉన్నాయి అక్క, రోజు కంటే డబల్ ఉన్నాయి పాలు, నన్ను ఎక్కువనే పోస్తుంది కదే. ఏమో చెల్లె, ముందే పాల రేటు చాలా పిరమైంది కదా, ఇక నీ దగ్గర ఉన్నాయో లేవో అని అట్లా అని అంటున్నా. ఏం లేదు ఏం లేదు అక్క, ఇలా బర్రెలు చాలా ఇచ్చినట్టున్నాయి పాలు. ఎటునో అట్లా ఇక లేట్ అయింది కదా, ఎవరు తిట్టుకోకుంటే ఇన్ని పాల చుక్కలు ఎక్కువనే పోసుకుంటూ వస్తున్నట్టే. ఏమోనమ్మా, ఇక నువ్వు ఎట్లా పడితే అట్లా పోస్తే నీ మొగడు తిట్టి పాటు చేయగలడు. ఏం కాదు ఏం కాదు అక్క, ఇక వాటి షాన్ని పోసిన, రోజు కంటే 2 లీటర్లు ఎక్కువనే పోసిన. ఇక వాటి పిల్లగా తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకో. సరే అక్క, పోయి చేస్తా, మాట్లాడటానికి టైం లేదు, ఇంకా 2 3 ఇవాళ కోస్తే అయిపోతుంది. సరే సరే చెల్లె, ఇక లేట్ అయింది కదా, పో ఇక, అందుకే నేను ఇట్లా ఏమంటలేను. నాయనమ్మ, ఇవాళ లడ్డు ముసలి మనకు చాలా పాలు పోసింది కదనే. అవునరా, నేను గదే అంటున్నా, చిత్రం అవుతుంది నాకు. ఈ రోజు కొసిరి కొసిరి పోస్తుంది అవి, ఇయ్యాలేంది చాలా పోసింది పాలు అని నాకు ఎక్కడ అర్థమైతలేదురా. ఏం కావచ్చు? నీళ్ళు గిట్లా కలిపొచ్చిన ఆ ముసలి లేట్ అయిందని. ఏమో నాయనమ్మ, మరి ఇక నువ్వు అన్నట్టే నీళ్ళు గిట్లా కలిపినట్టుంది, అందుకే గన్నిగానం పోసిపోయింది. రోజు పోసినట్టు కాకుండా 2 ఎక్కువ పోసిందంటే నువ్వు అర్థం చేసుకో నాయనమ్మ. ఆ గిన్నెకు లోట లోట అంటున్నాయి ఆ పాలు, ఇక నీళ్లు కలిపినట్టుంది నాయనమ్మ. ఒకసారి చూడుకోను పోయి, ఇక షాయి పెట్టుకుంటే తెలుస్తుంది కదా, నీళ్ళ నీళ్ళ షాయి చిక్కడి షాయి ఎంత తేడా ఉంటదో. గదే గదే బిడ్డ, షాయి పెట్టుకున్నాక చూస్తా. షాయి కమ్మగనైతే కొట్టకపోవాలి. ఇక రేపు పొద్దుగాల మళ్ళా మబ్బుల పోస్తానికి వచ్చేది కదా, ఇక దాన్ని ఇజ్జత్ తీస్తా, లేకుంటే దాని ఇంటికి పోయే దాని మొగని ముందు ఇజ్జత్ తీస్తా. అబ్బా, మా నాయనమ్మ గాని డౌట్ ఇట్లా రావాలి, ఆ లడ్డు ముసలి దాని పని మంచిగా చేస్తుంది. ఇక ఉన్నదే పో బోసా. ఏది ఆసుంట జరుగురా, పోయి షాయి పెట్టుకుని తాగి చూస్తా. ఇదెక్కడ చిత్రం పాడగాను, ఇన్నేళ్ల సంది పాలు పోస్తున్నా గాని దీన్ని పాలు ఎన్నడూ మిలగలేదు. ఇయ్యాలేంది బకెట్ సగం పాలు అట్లనే ఉన్నాయి. ఇలా బర్రెలు పాలు ఎక్కిచ్చినాయా? మరి ఎట్లా ఏం కదా నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఇచ్చిందేమో ఎట్లయితే ఏముంది, ఇక పాలు తోడుకేసి రేపు పెరుగన్న అమ్ముకొస్తా. పాలు పెరుగు అమ్ముకొస్తే మస్తు పైసలు వస్తాయి కదా, నా మొగనికి తెలియకుండా ఈ పైసలు పక్కకు పడేయొచ్చు. ఓ పెంటమ్మా, పాల పెంటమ్మా. ఏంటి ముసలాయన? జర పాలున్నాయేమో పోసిపోతావమ్మా. ఏవే ఇన్ని పాల చుక్కలు ఇట్లా మిగలేదు, ఇక అందరికి పోసి పోసి పాలకానే కాలయ్యింది పా. అయ్యో గట్ల నా పెంటమ్మా, జర పానం సరిలేదు. నా పెళ్ళానికి జ్వరం వచ్చి పడినది, నాకు పానం శాతనైతే లేదు. ఇక ఆ పాలల్లో ఒక రొట్టెనన్న తీసుకేసుకొని తాగుదాం అనుకుంటున్నా. పాలు లేవా? లేవు లేవే ముసలాయన. అమ్మో పోనీ పాపమని ఒక్కనాడిని పోసిందనుకో, ఇక రోజు పుణ్యానికే పాలు కావాలని లైన్ కడతాడు ముసలోడు. అబ్బో, లేవని పోయకపోవడమే మంచిది. సరే సరే తీ పెంటమ్మా. ఆవు కానీ నువ్వంట చిక్కటి పాలు పోయేవంట కదా, రోజు ఇన్ని నీళ్లు కలిపి పోసుకొస్తావంటగా అందరికి, నిజమేనా?
ఈ ముసలి మొక్కన్న చెప్పు ఎవతి చెప్పిందిరా నీకు ఎవడు చెప్పిందిరా సిగ్గు తప్పినోడు ఎట్లా విన్న పాలు అట్లా పోయి పోసుకొని వస్తా నేను ఇన్ని దినాల సంది పోస్తున్నా అంటే మంచిగా పోస్తున్నా కాబట్టి అందరు పోసుకుంటుర్రు నీకు ఒకటి చెప్పిండ్రా నీళ్ళ నీళ్ళ పాల పోస్తుంది పెంటామని మళ్ళీ ఇట్లానే బిడ్డ మంచిగా ఉండే చెప్తున్నా మూసలో ఉన్నట్టు ఇట్లా చూడకుండా మూస బొక్క వల్ల కొడతా. ఓయమ్మో నిజం చెప్పినా నీకు కిందికైనా మంట మండుతుంది కదా. అబ్బా సరే సరే తీయి. ఇట్లా పాలు పోస్తోళ్ళు మస్తు మోసాలు చేస్తారంట. ఇక నువ్వు చేయవని నమ్మకం ఏముందా అమ్మా. సరే సరే ఆగో క్యాన్ కి సగం పాలు ఉన్నట్నే లొడ లోగుతున్నాయి. పాలు లేవని అబద్ధాలు చెప్తున్నావు. పానం మంచిగా లేదనే కదా అడిగినా. సరే సరే పా నీకు అంతకంత లాస్ అయినగాక. ఈ ముసలి మొక్కన్న చెప్పు కూర నాయన పాలు లేవని చెప్తే అర్థమైతలేదా అబద్ధాలు చెప్తానికి నాకేమవసరం రా. ఓ అమ్మా పో పో మందిని ముంచుతోళ్ళు గిసొంటి మాటలే చెప్తారు బోకర్ మాటలు పో పో. ఈ ముసలోడేంటికి ఇట్లా అంటుండు. అవును రోజుకు 2 చెంబలు పాలు వెళ్తే ఇక ఒక చెంబన సగం చెంబన నీళ్ళు పోసుకొని పోతా గాని ఇలా చాలా పాలు ఇచ్చిందని ఇన్ని నీళ్ళు ఇట్లా పోయలేదు. మరి ఎందుకు గట్ల లొట్ట అంటున్నాయి రోజుకి ఇట్లా అన్నాయి కదా. అయినా రోజు గిన్ని పాలు మిలిగాయి. ఎవడన్నా నీళ్ళు గిట్ల కలిపొచ్చి నా కొంట బాడు కావులు. ఏమో పా ఎవడు కలిపిండో ఎవరి పాపం అంటే నేనా నా కంటతో చూడలేదు. చూస్తానన్నా అని పని చేస్తుంటే ఎట్లయితే ముందు సగం బకెట్ పాలు మిలిగినాయి కదా పోయి పాలు తోడుకన్నే సరే పెరుగా నమ్ముకొచ్చుకుంటా. ఏది పాలు పోస్తందుకు పోయి ఇంకా వస్తలేదు కదా. ఎవరితో ముచ్చట పెట్టుకుంటా కూర్చుందో దీనికి ముచ్చట అంటే పానము గంటలు గంటలు సోది పెట్టుకుంటా ఎవడు మాట్లాడితే ఆ నా ఒళ్ళే అని ఆడికని కూర్చొని వెళ్ళనే వెళ్ళదు. ఓ అమ్మో నా మొగడు నా కోసం ఎదురు చూస్తున్నట్టుండు. గింత లేట్ అయిందంటే ఏం చెప్పాలను ఏం కథను. ఏమైందయ్యా గట్లనే కళ్ళు ఆర్పకుండా నా దిక్కే చూస్తున్నావు. కాదే పాలు పోస్తానికి ఎప్పుడో పోయి ఎప్పుడో రావాలి ఇంటికి నువ్వు. ఇప్పటిదాకా ఇంటికి చేరుకోలేదంటే ఏం మనిషివే నువ్వు. ఎప్పుడు పోయినవు ఏం కథ చెప్పు పాలు పోస్తందుకు. ఏ రోజు పోయే టైంకే పోయినా గానీ ఏమైంది ఇప్పుడు చెప్పు గంట సీరియస్ అవుతున్నావు. ఏదో ఇంత శబ్దాలతో ముచ్చట పెట్టొస్తున్నా అందుకే లేట్ అయింది. ఎందుకు అట్లా గరం గరం అవుతున్నావు గింత దానికి. ఆహా గట్లనా అబద్ధాల మాటలు బాగా నేర్చినావు పా. ఏంది రోజు పోయే టైంకి పోయినావు. నువ్వు పాల క్యాన్ పట్టుకొని పోతాప్పుడు నేను నీ ఎంక మరలనే వస్తున్నానే. గప్పుడే దొడ్డి కాడికి వచ్చిన బర్రెలను అక్కడ కట్టేసి ఇక నువ్వు గప్పుడు పోతున్నావు. అబద్ధాల మాటలు ఇయ్యడం నేర్చినవే నువ్వు. బాగుంది పాటు జర లేట్ అయిపోయినా కాదానికి ఏం చేయమంటావు చెప్పు మరి. పోయేట పోసొచ్చిన కదా అందరికి. పోషొచ్చినవు నీకు నేను ఏం అంటలేనని ఇంత భయం భక్తి లేకుండా అయిపోతుంది. మరి గంత లేట్ అయింది ఎందుకే. ఏమో పో ఇక రాత్రి అంతా నిద్ర లేదా ఇక పొద్దుగల దబ్బున మేలుక రాలే జరసేపు ఊటగా వన్నే గాని. ఆహా గదే నా సంగతి నేను అనుకుంటానే ఉన్నా. ఇక బర్రెలే వన్నట్టుంది ఇది పొద్దెక్కిందాక లేవలేనట్టుంది మేల్క రాలేనట్టుంది. అందుకే దబా దబా ఊరుకుతుంది అని ఇక నేను వల్కరియలే. అప్పుడు లేస్తే ఏంది ఏం కథ. ఆడిది అయినప్పుడు అకర్ పికర్ ఉండాలి సంసారం మీద. నేను పొద్దుగల్లా మబ్బులా నువ్వు లేవక నువ్వు 4 గంటలకు పోయి బర్ల కాడ పిండ తీసి అంత సాఫ్ చేసి గద్దేసి అన్ని వేసి పాలు పిండుకొని ఇక మళ్ళీ కొట్టుకొని పోతే నువ్వు పొద్దెక్కిందాక వంతవాయి. మరి బర్లకాడ ఒకడే ఎట్లా చేస్తుండు ఏం కథ అని ఇంత నన్ను ఆలోచన ఉన్నా అదే నీకు. ఏమో పో ఒక్కనాడు వన్నీ అందుకు పోయమ్మో నీతో గింతగానం బాధ వచ్చింది ఎన్ని మాటలు తిట్టి పాడి చేస్తావు. ఆహా ఒక్క రోజు మాటలు అన్నందుకే నీకు గంతగానం రోషం వస్తున్నది. మరి ఒకరు రోజు పాలు రాతాలు పోసుకునేటోళ్ళు రోజు పొద్దుగల షాయి తాగేటోళ్ళు మరి ఒక్కరోజు పెంటమా రాలేదు పాలు లేట్ అయిందంటే గాలకి ఎంత బాధ కావాలి. నీకు ఒక్కరోజు తిడితేనే ఇంత బాధ అవుతుంది. అయ్యో గాలేం అనుకోటి వాళ్ళకంటే ఎక్కువ నువ్వే ఊరుకులాడతావు కావచ్చు. పాల ప్యాకెట్ తెచ్చుకొని పాలు పెట్టుకొని తాగిరంటది. నీకెందుకు గంత బాధ అవుతుంది మంది సంసారం మీద నీకెందుకు గంత ఉంటది. సరే సరే ఇక నేనేం అంటట్లేదు గాని మరి పాలన్నీ వచ్చినాయా క్యాన్ ఖాళీ అయిందా. ఏడ కాలైంది ఇంకా సగం బకెట్ పాలు గట్టనే ఉన్నాయి. పోస్తోళ్ళందరికీ పోసొచ్చినా గానీ గిన్ని గనం పాలు ఎట్లా మిగిలినాయో నాకే అర్థమైతలేదు. ఇన్ని నీళ్లు గిట్ట కలిపినవా ఏంది నువ్వు ఇయ్యాలా లేకపోతే బర్రెలు పాలు ఎక్కువ ఇచ్చినాయా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు. నీళ్ళు ఎందుకు కలుపుతా నేను. నాకేం అవసరం గానీ గసంటే అన్యాయం పనులు నాకు రావు గాని నీకు వస్తాయేమో. కాదు బకెటెడ్ పాలన్నీ గట్లెట్లా మిలుగుతాయో నాకు అర్థం కాదు. రోజు ఇచ్చటన్నా ఇచ్చినాయి. ఇది ఎక్కడ చిత్రము ఏది చూపి. ఆగో నేను అబద్ధాలు చెప్పేదాన్ని అయితే నువ్వే చూడరాదు. ఆగో సగం క్యాన్ నిండా గట్లనే ఉన్నాయి. అదే నాకు ఎక్కడ అర్థమైతలేదు. నీళ్ళు గిట్ల కలిపిన వాయిందే నువ్వు. అయ్యో పాపం పాడుగాను నేనెందుకు కలిపి పాడు చేస్తా. నువ్వు ఎన్ని పాలు పిండి వేస్తే గన్నే పాలు పోసుకొని పోసేస్తా. నాకేం మెరక చెప్పు నేను కలపలేదు నాయన. నువ్వు నన్ను ఊకనే బయలాం చేయకు. గంట దానికి సీరియస్ అయి తిడతానే ఉన్నావు నన్ను. గంట అన్యాయం పనులు నాకేదొస్తే చెప్పు. నేను పోయలేదంటే పోయలేదు. మరి గిన్ని గనం పాలు ఎట్లా మిలుగుతాయే. రోజు ఒక బొట్టు గిట్ల మిలుగు గిన్ని గనం పాలు మిలిగినాయి అంటే నాకే పరిశాన్ అనిపిస్తుంది. ఎట్లా ఏం కథ నువ్వు అందరికి పోసిన పోయలేదునే.
అయ్యో నేనేమైనా చిన్న పిల్లనా లేకపోతే తెలివి తప్పిందా అన్న అందరికి పోసి వచ్చిన నాయన అని అంటే నీకు అర్థమైతలేదా పెంటమ్మా ఆ ఏందక్క బోయమ్మో గంట కోపం మీద వస్తున్నవక్క ఏమైంది అయ్యో ఏమైందవ్వా గంత సీరియస్ గా పెట్టుకొని పెంటవ్వా అని పిలుచుకుంటూ వస్తున్నావు ఏమైంది? ఆగో పెంటయ్యా ఏమనంటే కష్టం నీ పెళ్ళాని గాని ఇక నిన్ను నీ పెళ్ళాని ఇద్దరిని అంటున్నా పాలు రోజు నమ్మకంతో పోసుకుంటున్నాము ఇయ్యాలేందయ్యా నీళ్ళ నీళ్ళ పాలు పోసిరు ఆ షాయి పెట్టుకొని తాగితే ఏం కమ్మగా లేవు పాడాయి తాగుబుద్ధి గిట్ల అయితే లేదు ఎందుకు పోస్తే న్యాయంగా పోయాలి న్యాయంగా పైసలు తీసుకున్నప్పుడు ఎందుకయ్యా గట్లా మోసం చేస్తున్నారు మీరు అయ్యో అక్క తప్పు తప్పు గసంటి మాటలు మాట్లాడకక్క మేము చిక్కడి పాలు బర్లకని ఎట్లా తింటే అసంటి పాలే తీసుకుపోయి ఇక మీకు అందరికి పోసుకొని వస్తాక్క ఇలా నీళ్ళ నీళ్ళ పాలు పోసినా అయ్యో ఇదెక్కడ అన్యాయం పాడుగాను అయ్యో నిజంగా నావ్వా నీళ్ళ నీళ్ళకే ఉన్నాయి ఆ పాలు? అవునయ్యా అబద్ధం చెప్తానుకు నాకేమవసరం చెప్పు మీ మీద మేము గని గని పైసలు అరేసి ఇక్కడ పాలు పోస్తుంది పెంటమ్మకి అప్పుడే విండుకొని వస్తుంది అంటే ఎంత అంటే అంత ఇస్తున్నాము అవతల దగ్గర కంటే 5 రూపాయలు ఎక్కువనే తీసుకుంటారు మీరు సరే ఎట్లయితే ఏముంది చిక్కగా ఉంటే ఇలా పాలని మీ దగ్గర రాతాలు పోసుకుంటే మీరు గిసంటి మోసాలు చేస్తారా ఏమొద్దయ్యా ఇక రేపొస్తుంది పాలొద్దు ఏమొద్దు ప్యాకెట్ పాలన్నా నయమయ్యా మీ పాల కంటే ఓయమ్మ నీళ్ళ నీళ్ళకే ఆ జర్రని నీళ్ళ సుక్కలు ఇట్లా పోయకుండా పెట్టుకున్న షాయి నీళ్ళ నీళ్ళ కుడిదోలుంది తాగుబుద్ధి ఇట్లా అయితలేదు అయ్యో అంతేనా అక్క ఆ దేవి నీరొట్టక్క నేను నీళ్ళే కలపలేదు ఇయ్యల్లా అంటే రోజు కలుపుతావానే ఇయ్యాల కలపలేదు అని అంటున్నావు? అయ్యో గంత అన్యాయం పని నేను ఎందుకు చేస్తాయ్యా నువ్వు నా మీద సీరియస్ అవుతున్నావు ఇలా కలపలేదు అంటున్నా అంటే రోజు కలుపుతాను అనుకుంటున్నావా ఓయమ్మో గసంటి పాపం పని నాకు రావయ్యా నేను పోయలేదంటే పోయలేదు ఎట్లయినాయో అక్క జర తప్పుగా అర్థం చేసుకోకుర్రి రేపటి ఇక్కడ పాలు పోస్తాను చూస్తాం అక్క ఇక పాలు బంద్ చేసుకోకుర్రి పోని పోని అవ్వా ఏదో తప్పయింది ఇక తెలుసో తెలియక అట్లా అయిపోయింది కానీ రేపటి సంది చిక్కడి పాలే పోస్తాము. ఏమొద్దయ్యా మందిని మోసాలు చేస్తారు ఇక ఆడాడ మస్తుగా మొదలయ్యారు ఇక మీరు ఇట్లా కలిగినారు ఎట్లయితే మోసం చేయాలి పైసలు గుంజాలి అని ఇక ఎన్ని నీళ్ళు పోసుకొని లోట లోట మోసుకొని వచ్చినట్టుంది గసంటి నీళ్ళ పాల షాయి మేము తాగం నాయన ఏమొద్దు ఇక రేపటి సంది ఏం పోసుకొని తీయి ఆగో చూసినవానే బద్మాష్ దానా నీ వల్ల వాళ్ళు పాలు పోసుకోమంటే పోసుకోమంటువు గాసంటి లంగ పండ్లు ఏడ నేసినవే నువ్వు? అబ్బా ముసలి దానికి బాగా అయింది మా నాయనమ్మతో చెట్లు పడుతున్నాయి దాని మొగంతో చెట్లు పడుతున్నాయి బాగా అయింది ఈ లండ ముసలి దానికి గచ్చనే కావాలి ఎవరిని చూసినా ఎక్కిరిస్తుంది ఎంత నోటికొస్తే అంత మాట్లాడుతుంది కదా దీనికి అట్లనే కావాలి అందుకున్నట్టు అయింది ముసలి దానికి బాగా అయ్యో దేవుడా ఎవడు చేసిన పాపానికి నన్ను తిడుతుండు నా మొగడు అబ్బా ఎవడో వచ్చి నా మొగంతోనే నాకు తిట్లు పట్టిస్తారు ఏం చేయాలిరా దేవుడా ఎవడు పోసిండో నీళ్లు పాడయ్యి నన్ను బలిదాం చేస్తారు నా మీదకి వచ్చిందేంది ఇగో ఎట్లుందో లైట్ మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకున్నాము నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టి దోస్తులు ఇక ఈవినింగ్ వీడియో వీలైతే పెడతాం కానీ రేపు మార్నింగ్ వీడియో అయితే డిఫరెంట్ కంటెంట్ తో మీ ముందుకు వస్తామని చెప్పినాం కదా ఇక మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందుకు తీసుకొచ్చినాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టుది అర్థమైంది కదా ఒక చిన్న లైక్ అంతే ఇక లైక్ కొడితే మన ఛానల్ ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే హైప్ పంచని ఇవ్వడం అసలు మర్చిపోకండి దోస్తులు కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా ఇక సరేనులా రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూస్తున్నాం స్వీట్ భాష బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం.